అందరికీ నమస్తే అండి. ఈ ఏడాది జూన్ వరకు, మార్చి నుంచి జూన్ వరకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఒక అధ్యయనంలో తేలింది ఏంటంటే, నిరుద్యోగం దేశవ్యాప్తంగా నిరుద్యోగం 14.6% ఉంది. అంటే 29 ఏళ్ల లోపు యువతీ యువకుల్లో నిరుద్యోగులు 14.5% మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న లెక్కది. అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 21% మంది ఉన్నారు. అంటే దేశం మొత్తం మీద ఉన్న సంఖ్య కంటే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఎక్కువ. గుజరాత్లో కేవలం 5.6% మాత్రమే నిరుద్యోగులు ఉన్నారంట. ఉత్తరాఖండ్లో కేవలం 8.2% మాత్రమే ఉన్నారు. కర్ణాటకలో 9% అండ్ మధ్యప్రదేశ్లో 9.9% మాత్రమే ఉన్నారు. మనకంటే ఎక్కువగా నిరుద్యోగులు ఉన్నది కేరళలో 25.7% అండ్ రాజస్థాన్లో 21.7%. మన రాష్ట్రంలో 21%. తెలంగాణలో చూసుకుంటే 20% అన్నమాట నిరుద్యోగులు, 20.1%. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ లాంటి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, ఈవెన్ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలతో పోల్చిన మన రాష్ట్రం వనరుల పరంగా ముందుంది. తీర ప్రాంతం ఉంది, అటవీ భూములు ఉన్నాయి, ప్లస్ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి, భిన్నమైన నేలలు ఉన్నాయి, జీవనదులు ఉన్నాయి, అన్నిటికీ మించి యువ జనాభా అధికంగా ఉన్నారు. నైపుణ్యాలకు కొదవే లేదు. ఎందుకంటే మన రాష్ట్రంలో యువత బెంగళూరులోనో ఐటీ కంపెనీలోనో, హైదరాబాద్లోనో ఐటీ కంపెనీల్లోనో, అమెరికా లాంటి అగ్రరాజ్యంలోనే అనేక ప్రముఖ ఐటీ కంపెనీల్లోనో మన రాష్ట్ర యువతే పనిచేస్తున్నారు, కీ పొజిషన్స్లో ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం చదువుకుంటున్న వాళ్ళకి ఉద్యోగాలు ఉండట్లా. బీటెక్ చేస్తారు, బీటెక్ చేసిన తర్వాత 1,00,000 మంది బీటెక్ పూర్తి చేస్తే ఆ సంవత్సరంలో అందులో ఒక 35 నుంచి 40 వేల మంది ఏదో దొరికిన జాబులో సెటిల్ అవుతారు. ఒక 10 నుంచి 15 వేల మంది ఎంటెక్కి వెళ్తారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక జాబ్ కోసం వెతుకుతూనే ఉంటారు, కాలం వెళ్ళదీస్తూనే ఉంటారు. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కసారి నారా లోకేష్ గారు గుర్తు చేయాలి మన రాష్ట్రంలో నిరుద్యోగం ప్రభావం ఎలా ఉంది అనేది. ఎందుకంటే ఆయన యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము 5 ఏళ్లలో అని చెప్పారు. అయితే మాట తప్పలా, మాట తప్పారని నేను చెప్పట్లా, ఇప్పటికీ కూడా చెప్తున్నారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము 5 ఏళ్లలో అని. కానీ 2023లో పాదయాత్ర చేస్తున్నప్పుడు 20 లక్షల ఉద్యోగాలే, 2024 జూన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 20 లక్షల ఉద్యోగాలు అలాగే ఉంది. అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత 2025 సెప్టెంబర్ వచ్చిన నాటికి కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాటలాగానే ఉంది. మాట తప్పట్లేదు, మాట మార్చట్లేదు. కానీ అమలు ఎక్కడ? అయితే ఇక్కడ కరుడు కట్టిన టీడీపీ అభిమానులకు, లోకేష్ గారి అభిమానులకు కోపం రావచ్చు. ఏమయ్యా, ఇల్లు అలగ్గానే సంబరమా? టైం పడుతుంది కదా, ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది కదా, అప్పుడే నీకు ఉద్యోగాలు ఇచ్చేయాలా? నువ్వు మొబైల్ యాప్ పెడతానన్నావు, ఎప్పుడో అన్నావు, ఇప్పటి వరకు పెట్టలేదు కదా అని నన్ను కూడా పోల్చొచ్చు. అంటే చెప్తున్నా, ఇంతకుముందు నేను ఈ తరహా వీడియో చేస్తే అటువంటి కామెంట్లు చేశారు కొంతమంది, అందుకే చెప్తున్నా. సరే, ఇక్కడ 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి అనుకున్నప్పుడు యాజ్ ఆఫ్ టుడే 6 లక్షల ఉద్యోగాలు కనీసం ఇవ్వాలి. 6 నుంచి 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చేయాలి ఇప్పటికే. మొత్తం ప్రభుత్వంలో అధికారంలో ఉండేది 60 నెలలు. 60 నెలల్లో చివరి 10 నెలలు తీసేద్దాం, పోనీ చివరి 6 నెలలు తీసేద్దాం, రాజకీయాలు వ్యవహారాలు అవి ఇవి ఉంటాయి. ఫస్ట్ 6 నెలలు తీసేద్దాం, ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన కొత్త కాబట్టి. ఆ 12 నెలలు తీసేస్తే 48 నెలలు మాత్రమే ఉంటుంది ప్రభుత్వ పరిపాలన. సో ఇక్కడ మొదటి 6 నెలలు తీసేస్తే 9 నెలలు గడిచిపోయింది. ఈ 9 నెలల్లో ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు? సో లోకేష్ గారు చెప్పిన లెక్క ప్రకారం కనీసం రోజుకి 4,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. తెలుసా రాష్ట్రంలో? ఇప్పటికే 6.5 నుంచి 7 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేయాలి ఈ 15 నెలల్లో. ఇవ్వలేదు. మెగా డిఎస్సి ఇచ్చారు, తీశారు. చిన్న చితక పోస్టులు కొన్ని ఫిలప్ చేశారు. ఓవరాల్గా కొన్ని ప్రైవేటు ఉద్యోగాలు ఒక 30-40 వేల వరకు ఇచ్చారు. సో ప్రైవేటు, గవర్నమెంటు అన్ని ఉద్యోగాలు కలిపితే ఒక 60,000 ఇచ్చారని చెప్తున్నారు, ప్రభుత్వ లెక్క చెప్తోంది. అది ఎంతవరకు వాస్తవమో నాకైతే తెలియదు. సో 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడిస్తారు? సో దీనికి ప్రభుత్వం చెప్పే సమాధానం ఏంటంటే, ఎస్ఐపిబి సమావేశాలు జరుగుతున్నాయి కదా,
పరిశ్రమలకి పెట్టుబడులకి అనేకం ఆమోదం తెలుపుతున్నాం కదా, ఇంకో ఏడాది తర్వాతనో భారీ పరిశ్రమలు వస్తాయి కదా అని అంటున్నారు. రామాయపట్నం అదేంటది బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ అని 2024 జూన్ నుంచి చెప్తూనే ఉన్నారండి. బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ అని 2024 జూన్ నుంచి చెప్తూనే ఉన్నారు. ఈవెన్ ఇప్పటికీ కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలా తెలుసా. 15 నెలల్లో ఒక్క అడుగు ముందుకు పడలా. అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు అని దాదాపుగా ఏడాది నుంచి చెప్తూనే ఉన్నారండి. అది మరో 10 ఏళ్ల వరకు సాకారం కాదు. అలాగే అనకాపల్లిలోనే ఈ ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ పరిశ్రమ ఆసియాలోనే అత్యంత భారీ పరిశ్రమ అని అప్పట్లో ఒక 7-8 నెలల కిందట వార్త వచ్చింది. లేదు, ఇవన్నీ కూడా భారీవే. బీపీసీఎల్ రిఫైనరీ ద్వారా కావచ్చు. అండ్ రిలయన్స్ వాళ్ళు కూడా 500 ప్రాంతాల్లో ఈ ప్లాంట్లు పెడతారు అని అన్నారు. సో దానివల్ల ఒక 50,000 మందికి ఉద్యోగాలు అన్నారు. సో అంటే ఊరిస్తున్నాయి. నేను ఇక్కడ ఏంటంటే ఉద్యోగాలు ఊరిస్తున్నాయి, పెట్టుబడులు ఊరిస్తున్నాయి. పెట్టుబడులన్నీ ఆన్ పేపర్ ఉన్నాయి, ఎంఓయూలు జరిగాయి, ప్రభుత్వానికి ప్రణాళిక సిద్ధమైంది. కానీ గ్రౌండింగ్ దగ్గర లేట్ అవుతుంది. ఆ గ్రౌండింగ్ బాధ్యత తీసుకోవాల్సింది ఆయా శాఖల అధికారులు. అక్కడ ఆగిపోతుంది అన్నమాట. ఎంతెంత పెద్ద ప్రాజెక్టులు, రిఫైనరీ బీపీసీఎల్ రిఫైనరీ అయితేనేమి, ఈ ఆర్సెలర్ మిత్తల్ అయితేనేమి, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అయితేనేమి, లేదా ఈ రిలయన్స్ వాళ్ళ ప్లాంట్లు సిబీజీ ప్లాంట్లు అయితేనేమి, ఇలా ఎక్కడ చూసుకున్నా గడిచిన 15 నెలల కాలంలో విపరీతంగా పెట్టుబడులు వస్తున్నాయి. విపరీతంగా ఆన్ పేపర్ పెట్టుబడులు వస్తున్నాయి, గవర్నమెంట్కి ప్రపోజల్స్ వస్తున్నాయి. కానీ గ్రౌండింగ్ దగ్గర లేట్ అయిపోతుంది. అందుకే ఈ 20 లక్షల ఉద్యోగాలు అనే సంఖ్య మారట్లా. ఇదిగో 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం, ఇదిగో 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం కాలర్ ఎత్తుకొని చెప్పే పరిస్థితి రావట్లా. సో నేనేమంటానంటే దేశంలో నిరుద్యోగంలో మనం టాప్ 3లో ఉన్నాం. ప్రభుత్వం చూస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని పదే చెప్తోంది. మరోవైపు చూస్తే ఉద్యోగాలు ఊరిస్తున్నాయి, పెట్టుబడులు కూడా ఊరిస్తున్నాయి. సో సాధ్యమైన త్వరగా గ్రౌండింగ్ చేస్తే బెటర్. ఎందుకంటే నిరుద్యోగం అనేది పెరుగుతూనే ఉంటుంది. ఇంకో ఏడాది లేట్ అయ్యే కొద్దీ ఇంకా పట్టభద్రులు వస్తారు, రోడ్డు ఎక్కుతారు, నిరుద్యోగం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో ఎంత లేట్ చేస్తే అంత పెరుగుతారనమాట. అది నష్టమే ఒక రకంగా. సో రాష్ట్రంలో ఉన్న యువతని, నైపుణ్యాన్ని, ప్రతిభని ఎంత వాడుకుంటే అంత మంచిది. ఆ మధ్య నైపుణ్య గణన అన్నారు, అది కూడా మళ్ళీ పట్టాలెక్కల తెలుసా. నైపుణ్య గణన ప్రభుత్వం మర్చిపోయింది. మా అలాంటి వాళ్ళకి గుర్తుంది కానీ ప్రభుత్వం అయితే మర్చిపోయింది. సరే, చూశారు కదా చివరి వరకు కంటెంట్ చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. కొంచెం సున్నితమైన అంశాలని చెప్తాను, ఉన్నదన్నట్టు చెప్పేస్తాను నిర్మోహమాటంగా. గత ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ అన్నారు, మోసం చేశారు. ఈ ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పారుగా లోకేష్ గారు పాదయాత్రలో. ఏమైంది? ఈ సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? ఇవ్వలేదే. మరి 2026 జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తారా? సో మాటలు చెప్తున్నారు తప్ప చేతల్లో కనిపించట్లేదు. మాటలు చెప్పి చేతల్లో చూపించట్లేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయికి పరిమితమయ్యారు. సో కూటమి వాళ్ళు కూడా ఒకసారి చూసుకుంటే బెటర్. థ్యాంక్ యూ.